వెల్కమ్ టు మెగా 9 టీవీ. నేను ప్రతిభ. కాంగ్రెస్ లో వర్గపోరు మరోసారి బయటపడిందా? నల్గొండ కేంద్రంగా పాత తగాదాలు కొత్తగా మొదలయ్యాయా? ముఖ్యంగా ఆ ఇద్దరి అగ్రనేతల మధ్య వార్ నెక్స్ట్ లెవెల్ కు చేరుకుందా? అసలు ఎవరా నేతలు? హస్తం పార్టీలో ఏం జరుగుతోంది? లెట్స్ వాచ్. అంతర్గత విభేదాలకు హస్తం పార్టీ కేర్ ఆఫ్ అడ్రస్ అనే పేరు మొదటి నుంచి పొలిటికల్ సర్కిల్స్ లో వినిపించే ఒక అపోహ. అయితే ఇది కేవలం అపోహ అని తీసిపారేయడానికి లేదు. ఎందుకంటే పార్టీలోని వ్యవహారాలు, నేతల మధ్య చోటు చేసుకునే పరిణామాలు చూస్తే నిజమేనేమో అనే అభిప్రాయాలు రాకమానవు. అటు జాతీయ స్థాయిలోనైనా ఇటు రాష్ట్ర స్థాయిలోనైనా కాంగ్రెస్ పార్టీని ప్రధానంగా వేధించే సమస్య ఇదే. నేతల మధ్య సఖ్యత లేకపోవడం, ఆధిపత్యం కోసం తరచూ ఒకరిపై ఒకరు పోటీ పడటం. అబ్బో, హస్తం పార్టీలో కనిపించే లొసుగులు అన్ని ఇన్ని కావు. ఇక టీ కాంగ్రెస్ విషయానికి వస్తే ఇలాంటి అంశాలు బోలెడు కనిపిస్తాయి. అసెంబ్లీ ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి వర్సెస్ సీనియర్ లీడర్స్ మధ్య చోటు చేసుకున్న ఎపిసోడ్ ఏ రేంజ్ లో పొలిటికల్ హిట్ పెంచిందో అందరికీ తెలిసిందే. ప్రస్తుతం మంత్రివర్గంలో ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క వంటి వారు ఒకప్పుడు రేవంత్ పై ఒంటికాలుపై లేచిన వారే. ఇలా చెప్పుకుంటూ పోతే హస్తం పార్టీలోని ఆధిపత్య విభేదాలు కోకొల్లలుగా బయటపడతాయి. ఇక తాజాగా నల్గొండ జిల్లాలోని ఇద్దరి నేతల మధ్య వర్గపోరు కాంగ్రెస్ లోని లొసుగులను మరోసారి బయటపెట్టింది. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న మధ్య విభేదాలున్నాయని గత కొన్నాళ్లుగా గుసగుసలు వినిపిస్తూనే ఉన్నా తాజాగా సీఎం రేవంత్ నల్గొండ పర్యటనలో భాగంగా ఈ విభేదాలు స్పష్టంగా తెరపైకి వచ్చాయి. సీఎం రాక సందర్భంగా ప్రోటోకాల్ విషయంలో ఎమ్మెల్సీ మల్లన్న పేరు లేకపోవడంతో ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కొందరు కావాలనే తనను పార్టీకి దూరం చేసే ప్రయత్నం చేస్తున్నారని కాస్త ఘాటుగానే రియాక్ట్ అయ్యారు మల్లన్న. అయితే మల్లన్నను సైడ్ చేస్తుంది కోమటిరెడ్డి వెంకటరెడ్డి అనే టాక్ వినిపిస్తుంది. గత కొన్ని రోజులుగా బీసీలకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్న మల్లన్న కాంగ్రెస్ లోని కొంతమంది నేతలపైన పరోక్షంగా గట్టి విమర్శలే చేస్తూ వచ్చారు. పైగా గత కొన్నాళ్లుగా పార్టీ అంతర్గత వ్యవహారాలకు దూరంగా ఉంటున్నారు మల్లన్న. ఈ నేపథ్యంలో సొంత పార్టీలోనే ఆయన వ్యవహారం చర్చనీయాంశమవుతూ వచ్చింది. దాంతో మల్లన్నకు పార్టీలో ప్రాధాన్యం తగ్గించే ఆలోచనలు ఉన్నారట అగ్రనేతలు. ముఖ్యంగా మల్లన్నను సైడ్ చేసే బాధ్యతను కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీసుకున్నారనేది ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తున్న మాట. అందుకే సీఎం రేవంత్ నల్గొండ పర్యటనలో తీన్మార్ మల్లన్నకు ఆహ్వానం పలకలేదనే టాక్ కాస్త గట్టిగానే వినిపిస్తుంది. మరి విభేదాల కారణంగా హస్తం పార్టీకి